ఫ్రెండ్స్, ఉద్యోగులకి, పెన్షనర్లకి పీఆర్సీ అయ్యారు 27% పెంపు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ సంఘాలు తమ కార్యాచరణను ప్రకటించాయి. విజయవాడలో సమావేశమైన పలు సంఘ నేతలు అదేవిధంగా వివరాలను వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండ్తో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్దారులు ఐక్య వేదికను ఏర్పాటు చేశారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి 34 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. పీఆర్సీలోని అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఐక్య వేదికను ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించారు. అయితే ఫిట్మెంట్ 27% కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని, సిపిఎస్ రద్దు, ఒప్పందం, పొరుగు సేవలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. అయితే పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 14 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. పీఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తిని తెలుసుకునేందుకు బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. మార్చి 2, 3 తేదీల్లో జిల్లా స్థాయి, 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో రిలే దీక్షలు చేపట్టనున్నారని, అదేవిధంగా పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండ్తో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్దారులు ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఐక్యవేదిక ఉద్యమానికి 7 పీడీఎఫ్ స్వతంత్ర ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. సీఎం జగన్ చర్చలకు పిలిచి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. అయితే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున రోజులు ఉద్యమాన్ని నిర్వహించనున్నాం. అయితే సీసీఎస్పై రోడ్ మ్యాప్ కాదు, రద్దు చేయాలి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. పోలీసులు ఆంక్షలు, నిర్బంధం ఉన్న ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. అదేవిధంగా పదవీ విరమణ వయసు పెంపును రద్దు చేస్తే స్వాగతిస్తాం. మంత్రుల కమిటీ ఫిట్మెంట్పై చర్చించకుండానే చర్చలు సఫలమైనట్లు ప్రకటించింది. అయితే పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదయోగంగా లేవు. ప్రభుత్వంపై పీఆర్సీపై పునః సమీక్షించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకే వెళ్తాం. ఉపాధ్యాయ సంఘాల కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించారు. నాయకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు. మాపై నిర్బంధం పెట్టి ఏం సాధిస్తారు? ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని గ్రహించినప్పుడు దాన్ని పరిష్కరించాలి. ప్రభుత్వం మాకు రాజకీయాలను అంటగట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. కొందరు నాయకులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్దారులు వ్యతిరేకిస్తున్నారు. అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలి. సినిమా టికెట్లపై వాళ్ళతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్ 13 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై నేరుగా చర్చించలేదు. పీఆర్సీ డిమాండ్లు సాధించే వరకు ఐక్యవేదిక కొనసాగుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్దారులు హక్కులు సాధించే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతోంది. ఇందులో వెనక్కి తగ్గేది లేదు. సాధన సమితి అంగీకరించిన వాటిని 13 లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.